అరటికాయ వేపుడు. చాలా సులభంగా, చాలా కమ్మగా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా వచ్చేసి 6 అరటికాయలు చిన్నవి తీసుకున్నాను. వీటిల్ని ఆ చివర, ఈ చివర కట్ చేసేసుకొని, ఒక దాకలోనికి వేసేసుకొని, నీళ్లను పోసుకొని, స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించి చేస్తే బావుంటుంది. చక్కగా ఫ్లోకి పెట్టి చూస్తే ఇట్లా ఉడికిపోయింది కదా! ఇప్పుడు వీటిల్ని వాటర్ తీసేసి చల్లారిన తర్వాత ముక్కలు కోసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మెయిన్ ప్రాసెస్‌కి వెళ్ళిపోదాం. స్టవ్ మీద కడాయిని పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి తాలింపు దినుసులు వేసుకోవాలి. తాలింపు దినుసులు ఎక్కువేస్తే బావుంటుంది కూరలోకి. అలాగే ఒక ఎండుమిర్చిని కూడా వేసుకొని తాలింపు వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, అట్లాగే కొద్దిగా పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఆయిల్‌లో వేయించిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయి చక్కగా ఈ కలర్ వచ్చిన తర్వాత అప్పటికప్పుడు చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకోవాలి. మనం నాన్ వెజ్ కాదు కాబట్టి ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది. పసుపుని నూనెలో వేస్తే చక్కగా కలర్ అనేది అట్లాగే నిలిపి ఉంచుతుంది. ఇట్లా చక్కగా వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలను కూడా వేసేసి దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పుని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు వేయటం వలన కొంచెం చెమ్మదనం వచ్చి ఇంకా ముక్కలేమన్నా పచ్చిదనం ఉంటే గనక చక్కగా మగ్గిపోతాయన్నమాట. సిమ్‌లోనే పెట్టుకొని చక్కగా ఒక 2 సెకన్ల పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక పావు టీ స్పూన్ దాకా జీలకర్ర పొడిని, అట్లాగే ఒక టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకొని ఈ పొడులన్నీ చక్కగా ముక్కలకి పట్టించుకోవాలి. ఇలా కలిపేసి ఇంకొక 2 సెకన్ల పాటు మూత పెట్టుకొని ఉడికించుకొని లాస్ట్‌లోకి కొద్దిగా గరం మసాలాని, కొద్దిగా కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. చాలా చాలా సింపుల్‌గా రెడీ అయిపోయింది కదా! రసం, సాంబార్, పప్పులోకి సైడ్ డిష్‌గా చాలా బావుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా కమ్మగా ఉంటుంది. ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి.